నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నేను హరిజను. క్షమించండి, ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కోరిక తీర్చడం నా అభిమతం కాదు. లేదండి, నేను అవివాహితను కాను, ఆరోగ్యవంతురాలే కాను, ఐశ్వర్యవంతురాలే కాను. అయినా మీరు నా నుదుట కుంకుమ దిద్దుతున్నారు. మీరు మనిషి కాదండి, దేవుడు. దేవుడికి కులం ఉండదు, దైవత్వమే ఉంటుంది. నాకు కావలసింది మీ మనసు, మంచితనం. అంతేనండి, అంతే. నా కులంతో పనిలేదండి, కులంతో పనిలేదు. ఏమిటి, చచ్చేదానికి పూల ముచ్చట తాడి ముచ్చట కావలసి వచ్చిందా? అది చస్తూ చస్తూ మా కులం గోత్రం గంగలో కలపడానికి ఆ కులం లేని వాడిని పెళ్లి చేసుకుంటుందా? అందుకు మేము దగ్గరుండి అక్షతలు వేయించాలా? బాగుంది. అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు? ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళగా అమ్మాయిల గురించి బాధపడటంలో తప్పులేదు, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఏమిటండి, బ్రాహ్మణ పటకబుట్టి మీరు కూడా ఆ మాట అంటారేమిటి? చిన్నప్పుడో పెద్దప్పుడో మొగుడు చచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అందులోనూ కులం కాని వాడిని చేసుకోవడం తప్పు కాదంటారే? భలే పెద్ద మనుషులండి. వెళ్ళిరండి. ఆపరేషన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్. ఆమెకు ప్రమాదం తప్పింది. మీ చలం చేతితో తాళి కట్టి పోయే ప్రాణికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఎక్కడ పిలుస్తుంటే దాని కొంగు పట్టంగా నరకాలే పోయాగా ఎందుకు దాన్ని కొడతాం? ఇంకెవరున్నారు కొట్టడానికి? ఎవరి మీద ఉన్న కోపాన్ని దాని మీద చూపించడం మంచిది కాదు. మంచి చెడ్డ గురించి మీరు నాకు చెప్తున్నారా? అవును, నేనే చెప్తున్నా. భగవంతుడు నీకు అరవడానికి నోరిచ్చాడు కానీ ఆలోచించడానికి కోరేవాడే. ఎంతసేపు ఎదురు వాళ్ళని అనుమానించడం అవమానించడం తప్ప నీకేం తెలుసు? ఈ గొడవంత కారణం గురించేగా. ఏ ఒక మగాడి స్నేహితురాలు ఉండకూడదా? ఆ మన ఇంటికి రాకూడదా? అంటే మాట్లాడకూడదు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటామన్న ప్రేమ కాదు. ఏమండి, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా మోసం చేస్తారు? నాకన్నీ తెలియవనుకున్నారా? నా మాటలే మీకు తెలుస్తున్నాయి, కానీ మీ చేతలు మీ రాతలు నాకు తెలియవనుకున్నారా? ఏమిటండి, ఏమిటి మీ ప్రియురాలు మీకు ప్రేమతో రాసిన లేఖ కాదు, దానికోసం రాసిన దాని పెళ్లి కోసం ఆ కన్యకు రాసిన ఉత్తరం కదా? అయితే ఆ ఉత్తరాలన్నీ చదివామన్నమాట. ఏ చదివానని బాధగా ఉందా? గుట్టు బయటపడిపోయిందని కంగారుగా ఉందా? ఒకరి ఉత్తరాలు డైరీలు చదవటం ఎంత కుసంస్కారం నీకు తెలుసా? అబ్బో, సంస్కారం. పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని దేనికో ప్రేమ లేఖ రాయక సంస్కారం, అది చదవటం కుసంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దవాళ్ళైపోరండి. మనసు పెద్దదై ఉండాలి, చేతలు పెద్దదై ఉండాలి. అంతే, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయా. ఒకప్పుడు ఆమె ప్రేమించిన మాట వాస్తవం. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను. మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు అది కనిపించేసరికి మతి చెల్లించింది, కొంగు పట్టుకుని వీధులు పడ్డారు. లేదన్నా, ఆమె పెళ్లి చేసుకుంది, భర్త సుఖంగా కాపురం చేస్తుంది. ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం లేదు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆ విందులేమిటి, ఆ రావటాలేమిటి, ఈ పోవటాలేమిటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మీ మనసులో ఉంది. దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోకి నేను అడిగాను, నాకు తాళి కట్టారు. మీరు అనుకున్నంత తేలిగ్గా నేను చావలేదు, దాని మీద మీకు ప్రేమ చావలేదు. ఇప్పుడు నేను మీకు అడ్డైపోయాను. నేను చావాలి, చంపినట్టు తెలియకూడదు, కానీ చావాలి. దీన్ని రెచ్చగొడితే ఏ గురి నొప్పి వస్తుంది, దాని అంతగా అదే వస్తుందని మీరు ప్లాన్
ఏమిటి కట్టుకథలు? ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నా మాట లేదు. నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ ఆ మొహం కూడా చూడటం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాంతోనే ఉండండి, దాంతోనే కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీకు జాతి లేదండి, అవునా? నీతి లేదు, అవునా? మంచి లేదు, మానవత్వం లేదు. సరిపడిన సంసారం నాకొద్దు. నా బ్రతుకు నేను బ్రతకగలను. అందుకే వెళ్ళిపోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఎందుకమ్మా? ఎందుకా? పార్టీ ఎగ్గొట్టడానికి భలే ప్లాన్ వేస్తున్నారే. అరే నిజంగా ఎందుకు తెలీదు? నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. తెలీదు? తెలీదు. అంటే బాబు పుట్టాడని మీకు తెలీదు? బాబు పుట్టాడా? నిజంగా బాబు పుట్టాడా? అంటే మీకు కబురు చేసి ఉంటారు, కానీ నేనే దొరుకుంటున్నాను. ఎందుకు బావగారు సమర్థిస్తారు? బాబు పుట్టి 6 రోజులైతే ఇంతవరకు మీకు తెలియదంటే. పోన్లేమ్మా, బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బాగున్నాడా? హా. నేను కూడా చూసొస్తాను. అలాగే. అమ్మా, నాన్న వచ్చారు. జ్యోతి, కాలు కడుకుందాం మంచి. ఓ సారీ అదా, మర్చిపోయా. అమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? నోరు మూసుకుని బయటికి వెళ్ళు. అరుణా, అచ్చం నీ పోలికే. బుద్ధులు కూడా నావే రావచ్చు. నీ మాటలు మాత్రం రానివ్వు. మీ చేతలు మాత్రం రావు. నా చేతలే కనిపిస్తాయి, కానీ నువ్వు చేసినవి. రాయి పైకి విసిరితేనే కిందకు పడుతుంది. తప్పు నాదేనంటావు. ఆ మాట 10 సార్లు అడగక్కర్లేదు. చేయి చేసుకోవడానికి నేను చేసిన తప్పు. దాన్నే ఉందిలేండి. ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. తొందరపడ్డా అని చెప్పడానికి 2 సార్లు ఇక్కడికి వచ్చాను. నీకు తెలీదు? వచ్చారని తెలుసు, కానీ ఎందుకు వచ్చారో తెలీదు. అరుణ, నువ్వు పాప లేకపోతే మన ఇల్లు ఎంత బోసిగా ఉందో నీకు తెలియదు. నా మాట మన ఇంటికి వెళ్తారా? ఎందుకు బోసిగా ఉంటుంది? మీరు రాని పిలిస్తే రావడానికి చాలా మంది ఉన్నారుగా. అయినా పార్కులో కూర్చుంటే 10 మంది చూస్తారు, దాని ఇంటికి వెళ్తే మొగుడు చూస్తారు. అందుకే అన్ని విధాల వీలుగా ఉండాలని ఆ ఇల్లు మీకే వదిలేసి వచ్చాను. అరుణ, ఏమిటి మాటలు అర్థం లేకుండా? నాకు తెలిసిన అర్థం వల్ల ఒకటే, నేను మీకెంత దూరంగా ఉంటే మీరంత సుఖంగా ఉంటారు. లేదన్నా, లేదు. ఇక ముందు ఎప్పుడు అలా జరగదు. నా మాట ఇంటికి వెళ్తారా? ఎలా వస్తుందయ్యా? నిండు చూడాలనే గుడ్డును బాధేట్టు బాధ ఇంట్లోంచి వెళ్ళగొట్టావే. మేమంటూ లేకపోతే దాని గతి ఏమయ్యేది? ఈ రోజు కొడుకు పుట్టేటప్పటికి మళ్ళీ ఆశ కలిగింది. ఈసారి తీసుకుపోయి ఇంత విషం ఇచ్చి దాన్ని చంపి ఆ అప్రాచ్యం ఉండండి చిట్లో పెట్టుకుందామనేగా. గోరంతలు కొండంతలు చేయకండి. ఏదో కాస్త జరిగిందని దాని చుట్టూ పెద్ద కథలకండి. జరిగిన దానికి నేను విచారిస్తున్నాను. దయచేసి నా మాట విని అరుణ్ నాతో పంపించండి. ఇంకెప్పుడు ఆవిడ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటారు. ఆ మాట నోటితో చెప్తే ఏం ప్రయోజనం? ఎలా చెప్పమంటారు? కాగితం మీద రాసిస్తే సరి. అరుణకు అదే ఇష్టం అయితే అలాగే ఇస్తాను. చెప్పవే. మా వాళ్ళకి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం. సరే, మీ ఇష్టం. అయితే ఇదిగో రాయి. ఎవరేమంటారు? ఇక మీదట అరుణను కొట్టనని తిట్టనని ప్రేమగా చూసుకుంటానని వ్రాయి. జ్యోతికి ఇప్పట్లో పెళ్లి తలపెట్టనని కూడా రాయించండి. ఆ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. అది కూడా రాయమంటావా? ఆ చేత్తోనే స్నేహాలు మానేస్తాను అని రాయి. చెడ్డ స్నేహాలు మానేస్తానని రాయి.
అక్కర్లేదులేండి. ఇంకా ఏమైనా మిగిలాయేమో బాగా ఆలోచించుకోండి, అన్నీ ఒకేసారి రాసిస్తాను. అంత బాధగా ఉంటే బలవంతంగా ఎందుకు రాయిస్తారత్తయ్య? అయినా మాట కట్టుబడి ఉండాలనే నీతి ఆయనకు ఉండాలి గాని ఈ కాగితం నన్ను ఏమైనా ఉద్ధరిస్తుందా? అది సరేలే. పంపించండి. ఏమిటి లేడికి లేచిందే ప్రయాణం అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు పంపించడానికి మాకు కొన్ని ఆచారాలు అభ్యంతరాలు ఉంటాయి. మంచి ముహూర్తం చూసి పంపిస్తాంలే, నువ్వు వెళ్ళు. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కాదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలి బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపో. పోనివ్వండి, కలవని మనసులతో కాపురం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మా, మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉండనివ్వండి, ఎవరికి ఎలా రాసింటే అలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. అమ్మాయి, ఇదే నీ ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేంత ఆవేశం ఉంటే నాకెంతుంటుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాడమ్మా, అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి. నేనేదో భాస్కర్ని సమర్థిస్తున్నాను అనుకో, అతన్ని మందలించి ఒప్పించాను. నిన్ను కూడా ఒప్పించగలనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాలి, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయాలు జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించు. నేను వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అలా విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు? ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? అంటే ఎందుకు అబ్బాయి అంతా చెప్తావు? నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడూ రాదు. వచ్చినా మీరు రానివ్వండి. కోడలి సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమంటున్నావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ స్వార్థం కోసం కూడే సంసారం పాడు చేయొద్దు. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? త్యాగమే ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణోళ్ళు పొగుడతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా? చచ్చేదానికి తాళి కడితే అది చచ్చిన తర్వాత కోరుకున్నాను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న పెళ్ళాన్ని చీర నెక్కేసుకుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగ మర్యాదలు చేశారు. అది స్వార్థం కాదా? అవును, ఇదంతా నా స్వార్థం కోసం చేశాను. కానీ నువ్వు నాతో చెప్పిన మాటలు ఏం నిలబెట్టుకున్నావు? పొలం పట్టుకు లేదన్నావు, అందరితో కలిసిపోతా అన్నావు, జీవితాంతో నాకు రుణపడి ఉంటా అన్నావు. ఇందులో ఒకటి చేయగలిగావా? కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలిసి ఉంటానన్నానని అలా మనుషుల మధ్య పడేస్తారా? జీవితాంతో మీకు రుణపడి ఉంటానన్నానని జీవితాంతో మీ ప్రియులతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? నిజమే, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఏరు దాచా ఇక నీకు తెప్పద పడే ఉంది. ఆరోగ్యం చక్కబడి సుమంగళపై తల్లి కూడా అయ్యా. డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నావు. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రాలు. నీకెవరితోటి ఏమీ పని లేదు. నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పని లేదు. ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలుసు కూడా ఎందుకు వచ్చారు? తెగతింపుల కోసమా? నువ్వెంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నావు, నువ్వెంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కళ అనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను. మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. ఆ తల్లి తండ్రి దగ్గరకు రాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నేను చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలను నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు మీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా రమ్మంటున్నా. గొర్రె కసాయివాణ్ణి కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా పిల్లలు నాతో పంపిస్తావా లేదా? బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తాను. ఓహో, కోర్టుకు ఎక్కుతారన్నమాట. నీలాంటి పెళ్ళాన్ని చేసుకున్నందుకు ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం చేస్తారు. నా బిడ్డలు ఎలా దక్కించుకోవాలి నాకు బాగా